తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసును బదిలీ చేయాలి అన్న పిటిషన్పై విచారణను ముగించింది సుప్రీంకోర్టు. విచారణ కోసం మరో రాష్ట్రానికి కేసును బదిలీ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. విచారణను సీఎం రేవంత్ ప్రభావితం చేస్తారన్నది అపోహ తప్ప ఆధారాలు ఏమాత్రం లేవని తెలిపింది సుప్రీంకోర్టు. అయితే ఈ కేసు దర్యాప్తు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసింది. కేసును విచారిస్తున్న ఏసీబీ సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పింది. ఇప్పటి వరకు ఉన్న ప్రాసిక్యూటర్ కేసు దర్యాప్తును కొనసాగిస్తారని కూడా తెలియజేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి లైవ్ ద్వారా అందిస్తారు. గోపి, సుప్రీంకోర్టులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించడం జరిగింది. ఓటుకునేటు కేసులో A1 గా రేవంత్ రెడ్డి ఉన్నారు. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్టీఫెన్సన్ కి డబ్బు ఇస్తూ ఇటు ఏసీబీకి దొరికిపోయిన పరిస్థితి. సో ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ఉన్నారు. అలాగే హోంమంత్రిగా కూడా ఆయనే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీబీ నేరుగా హోంమంత్రికే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ కేసు విచారణని మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని చెప్పి బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యారు. సో ఈ కేసు విచారణ ఈరోజు జస్టిస్ బిఆర్ గవాయ్ అలాగే జస్టిస్ కేవీ విశ్వనాథ్ ధర్మాసనం విచారించి ఆ కేసు విచారణను ముగించడం జరిగింది. ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. కేసు దర్యాప్తుని రేవంత్ రెడ్డి ప్రభావితం చేస్తారు అన్నది అపోహ మాత్రమే, ఎటువంటి ఆధారాలు లేవు. సో అపోహలతో మేము కేసు ఇన్వెస్టిగేషన్ ని మరో రాష్ట్రానికి బదిలీ చేయలేమంటూ జగదీష్ రెడ్డి పిటిషన్ ని మేము ఎంటర్టైన్ చేయలేమంటూ కూడా ఈ కేసు విచారణను ముగించడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డికి కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కేసు దర్యాప్తు ముఖ్యంగా విచారణలో జోక్యం చేసుకోకూడదని చెప్పి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏసీబీ కూడా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుపుతున్న ఏసీబీ ప్రస్తుతం ట్రయల్ దశలో ఉంది కాబట్టి సో ఏసీబీ కూడా ఈ కేసుకు సంబంధించిన ఎటువంటి వివరాలని కూడా హోంమంత్రి అలాగే సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డికి నివేదించవద్దు అని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరైతే ప్రాసిక్యూటర్ ఉన్నారో సో ఆయన ఈ కేసు విచారణని కొనసాగిస్తారు. అలాగే ఏసీబీ కూడా ఇటు ప్రాసిక్యూటర్కి స్పెషల్ ప్రాసిక్యూటర్కి సహకరించాలి అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అంతేకాదు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో ఈ కేసు విచారణను పర్యవేక్షణ జరపాలి అని చెప్పి ఏదైతే జగదీష్ రెడ్డి తరపు న్యాయవాది సుందరం ఈరోజు కోర్టును విజ్ఞప్తి చేశారు. సో ఆ విజ్ఞప్తిని కూడా కోర్టు తిరస్కరించడం జరిగింది. సో ప్రస్తుతం ఈ పిటిషన్ పైన మేము జోక్యం చేసుకోలేమంటూ ఈ పిటిషన్ పైన విచారణ ముగిస్తూ ఇప్పటి వరకు ఉన్న ప్రాసిక్యూటర్ ఈ కేసు విచారణ కొనసాగిస్తారు. అయితే సీఎంగా హోంమంత్రిగా ఆయన ఉన్నందున ఏసీబీ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి సో ఏసీబీ సీఎంకి రిపోర్ట్ చేయవద్దు, ఒకవేళ కేసు దర్యాప్తులో విచారణలో కనుక సీఎం జోక్యం చేసుకుంటున్నారు అని చెప్పి అనిపిస్తే కనుక వెంటనే మళ్ళీ పిటిషనర్ సుప్రీంకోర్టుకి ఆశ్రయించవచ్చు, సుప్రీంకోర్టుకి రావచ్చు అన్న వెసులుబాటును కూడా ఈరోజు సుప్రీంకోర్టు కల్పించడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘ విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. ఈ ఓటుకు నోటు కేసు విచారణ బదిలీ ముఖ్యంగా రాజకీయ కోణంతోనే ఈ కేసును బదిలీ చేయాలని అడుగుతున్నారు. ఇప్పటికే 20 నుంచి 25 మందిని విచారణ చేయడం జరిగింది. సో ట్రయల్ దశలో ఉంది అని చెప్పి ముకుల్ రోహత్కి ఇటు రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించడం జరిగింది. సో రాజకీయపరమైన కారణాలతో మాత్రం ఈ కేసును బదిలీ చేయాలని చెప్పి కోరుతున్నారు. కానీ ఈ కేసులో ముఖ్యంగా ఎటువంటి దర్యాప్తును ప్రభావితం చేసే పని రేవంత్ రెడ్డి చేయరు అన్న విషయాన్ని కోర్టు దృష్టికి రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ కేసు విచారణ సందర్భంగానే కవితకు బెయిల్ వచ్చిన సందర్భంగా ఇటు కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమాల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు న్యాయవాదుల పట్ల సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి రేవంత్ రెడ్డి ఈరోజు సుప్రీంకోర్టుకి క్షమాపణలు చెప్పడం జరిగింది. కోర్టు కూడా ఆ క్షమాపణని యాక్సెప్ట్ చేయడం జరిగింది. పరిపాలనా వ్యవస్థలో ఉండేవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, కోర్టు తీర్పుల పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేయవద్దు, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పి కూడా కోర్టు ఈరోజు వ్యాఖ్యానించడం జరిగింది. సో ఓవరాల్ గా ఓటుకు నోటు కేసు విచారణ బదిలీ పిటిషన్ అయితే ఈరోజు సుప్రీంకోర్టు విచారణ ముగించడం జరిగింది. అలాగే అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ అలాగే న్యాయవాదులు న్యాయమూర్తులపై చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి అవి ఆ సామాజిక మాధ్యమాల హ్యాండిల్స్ అనేవి తన పరిధిలో లేవు, తన దృష్టిలో లేకుండా ఈ పోస్టులు అనేవి వచ్చాయి.